నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్సాని రాజేష్ గారు. రాజేష్ గారు నమస్తే. నమస్కారం. రాజేష్ గారు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఆయన కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లి అక్కడ ఒక హోటల్లో బస్ చేస్తున్నప్పుడు వైసీపీ కార్యకర్తలు వెళ్లి ఆయన మీద అలాగే ఆయన కుటుంబ సభ్యుల మీద దాడికి ప్రయత్నించారు, అలాగే న్యూసెన్స్ క్రియేట్ చేశారు అన్నట్టు ఒక వార్తలు వస్తున్నాయి. గతంలో కూడా ఆయన మీద కొన్ని వీడియోలు అయితే సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ చేశారు. బిఆర్ నాయుడు గారిని వైసీపీ కార్యకర్తలు కానీ ఆ పార్టీ కానీ టార్గెట్ చేయడానికి కారణం అసలు ఏంటి? ఇప్పుడు వాస్తవంగా బిఆర్ నాయుడు గారు టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కూడా ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాలి మనం. చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆయన తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారు తిరుమల క్షేత్రంలోనే మా పాలనాపరమైన ప్రక్షాళన తిరుమల నుంచే మొదలు పెడతామని చెప్పారు. దానిలో భాగంగానే ఇమ్మీడియట్ గా శ్యామలరావు గారిని ఐఏఎస్ అధికారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా, బిఆర్ నాయుడు గారిని చైర్మన్ గా నియమించారు. అలాగే ఐఆర్ఎస్ అధికారి వెంకయ్య చౌదరి గారు ఆయన ఏయూగా నియమించారు. వీరి ముగ్గురు ఆధ్వర్యంలో తిరుమలలో 2019-24 నాటి చాలా అవకతవకలను వెలికి తీయటం మొదలుపెట్టారు. అక్కడ జరిగిన అక్రమాలు, అరాచకాలు, ఆక్రమణలు, జగన్మోహన్ రెడ్డి పాలనా హయాంలో శారదాపీఠాధిపతికి 5,000 అడుగులు భూమి కేటాయింపు చేస్తే అతను 10,000 అడుగులకు పైగా నిర్మాణం చేయటం, అక్కడ జరిగిన అవినీతి గురించి, తిరుమల శ్రీవారి ప్రసాదంగా నివేదించే లడ్డూ తయారీలో వినియోగించే నెయ్యిని, అసలు నెయ్యే కాని పదార్థాన్ని నెయ్యి రూపంలో 68 లక్షల కేజీలు సరఫరా చేసిన తీరు, ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రీసెంట్గా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రోటోకాల్ దర్శనానికి వచ్చిన వాళ్ళకి వేదాశీర్వచనంతో పాటుగా ఓ శాలువా గప్పుతారు. ఆ శాలువాను కూడా పట్టు శాలువాలు అని చెప్పని పాలిస్టర్ శాలువాలు కొనుగోలు చేశారు. పట్టు శాలువా ధరకి పాలిస్టర్ శాలువాలు కొనుగోలు చేశారు. 50 కోట్ల రూపాయలు అందులోనే అవకతవకలు జరిగినట్టుగా నిర్ధారణ అయింది. ఇలా ఒక్కొక్క అవినీతి వెలుగులోకి వస్తూ ఉంది. ఆ వస్తున్న నేపథ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఎన్డీడీబీ రిపోర్టు ద్వారా తిరుమల శ్రీవారికి నెయ్యి లాంటి పదార్థాన్ని నివేదించడం ద్వారా ఎటువంటి అపచారానికి పాల్పడ్డారు అనేది వాళ్ళ హిందూ భక్త కోటిలో, శ్రీవారి భక్త కోటిలో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, హిందువులలో జగన్మోహన్ రెడ్డి పట్ల పెరుగుతున్న వ్యతిరేకత నేపథ్యంలో ఎలా అయినా సరే దీనికి బాధ్యుడిగా బిఆర్ నాయుడు గారినే భావిస్తున్న మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలో పదే బిఆర్ నాయుడు గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పటి వరకు అది విమర్శల దాడిగా, వ్యక్తిత్వ హననపు దాడిగా ఉన్నవాళ్ళు నేడు దాన్ని ఇంకొక అడుగు ముందుకేసి భౌతిక దాడి స్థాయికి మలిచారు. బిఆర్ నాయుడు గారు కుటుంబ సమేతంగా ఆయన తిరుపతి పర్యటనకు వచ్చారు. నేడు ఒంటిమిట్ట ఆలయం దగ్గర నిత్యాన్నదాన పథకానికి, ఎందుకంటే ఒంటిమిట్టను కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే టీటీడీలో చేర్చడం జరిగింది. ఆ ఒంటిమిట్ట ఆలయం దగ్గర టీటీడీ ద్వారా నిత్యాన్నదాన పథకాన్ని ఈరోజు ప్రారంభించారు. వారు తిరుపతిలో హోటల్లో స్టే చేస్తుంటే అక్కడికి వైసీపీ మోకలెళ్ళి కుటుంబ సమేతంగా ఉన్న ఆయన మీద న్యూసెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం, ఇది తెలిసిన టీడీపీ శ్రేణులు కూడా రావటం, అదొక ఘర్షణపూరిత వాతావరణానికి దారితీసే పరిస్థితి రావడంతో టీడీపీ శ్రేణులను చూసి వైసీపీ శ్రేణులు పారిపోవటం, పోలీసులు వచ్చి నాయుడు గారికి రక్షణ కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది, ఈ విధమైన చర్యల ద్వారా వైసీపీ పార్టీ ఏం సంకేతం ఇస్తూ ఉంది. ఈరోజు బిఆర్ నాయుడు గారు కుటుంబ సమేతంగా హోటల్లో ఉన్నారు. మీకు లేవా కుటుంబాలు? మీరు కుటుంబాలతోటి మీరు బయటికి రారా? మీ కుటుంబ సభ్యుల సమక్షంలో రాజకీయంగా విభేదించే మీ ప్రత్యర్థులు వాళ్ళ పార్టీ కార్యకర్తలు మీ మీద దూసుకొలిపితే, ఇవాళ రాజకీయాలు వేరు, కుటుంబం వేరు. రాజకీయంగా మీ ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని కుటుంబ సమేతంగా ఉన్న నాయుడు గారి మీదకి మీరు భౌతిక దాడికి మీ శ్రేణులను ఉసుగొలిపారు అని అంటేనే ఖచ్చితంగా ఉసుగొలిపారు. కానీ ఇక్కడ ఏం జరుగుద్ది? ఇవాళ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, అధికార పక్షంలో ఒక అంటే టీటీడీ లాంటి ప్రతిష్టాత్మక హిందూ ధార్మిక సంస్థ పాలక మండలి చైర్మన్ మీదకి మీరు దాడికి పంపిస్తా ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేస్తారు. నమోదు చేస్తే ఎవరు ఇబ్బంది పడతారు? ఆ దాడికి ప్రయత్నించిన, మీ ఆదేశాలు పాటించి దాడికి వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేసులు పాలవుతారు. వాళ్ళు జైలు పాలవుతారు, వాళ్ళు కోర్టులు పాలవుతారు. రేపు సుదీర్ఘకాలం వాళ్ళు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీరు, మీ సంతానము, మీ కుటుంబాలు ఇవాళ మీరు ఎక్కడో కూర్చొని మీరు ఒక ఆదేశాలు ఇచ్చి మీ శ్రేణులను రెచ్చగొట్టి పంపిస్తా ఉన్నారు. బాధితులుగా ఎవరు మారుతా ఉన్నారు? ఇదే భూమన కరుణాకర్ రెడ్డి, ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇదే వైసీపీ నాయకత్వం, ఇదే జగన్మోహన్ రెడ్డి. వీళ్ళందరూ ఆదేశాలు పాటించిన పర్యవసానం వాళ్ళు పాలనా హయాంలో చాలా మంది ప్రభుత్వోద్యోగులు బలిపశువులుగా మారారు. బిఎల్ఓల నుంచి, వాలంటీర్ల నుంచి, ఆఖరికి జెడ్పీ సీఈఓల నుంచి ఐఏఎస్ అధికారి గిరీష్ షా వరకు చాలా మంది సస్పెన్షన్కు గురయ్యారు, కేసులు పాలయ్యారు. ఇక ఐపీఎస్ అధికారులు అయితే ఒక కొండవీటి చేంతాడంత లిస్ట్ ఉంది. వీళ్ళ ఆదేశాలు పాటించి
వీళ్ళ ఆదేశాలు అమలు చేసిన పర్యవసానం పిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి మొదలుపెట్టి సంజయ్ దగ్గర నుంచి మొదలుపెట్టి విజయపాల్ దగ్గర నుంచి జైళ్ల పాలయ్యారు. ఇవాళ పివి సునీల్ కుమార్, సునీల్ నాయక్ లాంటి వాళ్ళందరూ కేసుల పాలయ్యారు, సస్పెన్షన్ గురవుతూ ఉన్నారు. కాంతిలాల్ రాణా టాటా, విశాల్ గున్ని లాంటి ఐపీఎస్ అధికారులు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇంతమందిని బలి తీసుకుని జెడ్పీసీఓగా పనిచేసిన భాస్కర్ రెడ్డి సస్పెన్షన్ గురయ్యాడు. తిరుపతి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన చంద్రమౌళేశ్వర రెడ్డి సస్పెన్షన్ గురయ్యాడు. తహసీల్దార్లు, సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఎందరో సస్పెన్షన్ గురయ్యారు. ఇంతమందిని బలి తీసుకున్నారు ఆ రోజున. అలాగే వీళ్ళ ఆదేశాలు పాటించిన పర్యవసానం, వీళ్ళ నాయకుల ఆదేశాలు పాటించిన పర్యవసానం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా మంది సోషల్ మీడియా కార్యకర్తలు వీళ్ళ ప్రత్యర్థులని జుగుసాకరమైన పదజాలంతో దూషింపజేసిన పర్యవసానం వాళ్ళు కేసులు పాలవుతా ఉన్నారు. ఇవాళ ఈ విధంగా శ్రేణుల్ని రెచ్చగొట్టి బిఆర్ నాయుడు గారి మీదకి పంపించడం పర్యవసానం రేపటి రోజున వాళ్ళ శ్రేణులు ఇబ్బందులు పాలవుతారు, వాళ్ళు కేసులు పాలవుతారు. ఎవరి నాయకత్వంలో ఏ నాయకుడు ఆదేశాలు పాటించి ఎవరి ఆదేశాలు శిరసావహించిన పర్యవసానం ఎవరికి ఏ విధమైన ఫలితాలు దక్కుతున్నాయి అనేది మొట్టమొదటి శ్రేణులు కూడా రిలీజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి కేసులు ఏమైనా ఉన్నా సరే మేము ఎత్తేస్తాం, మీరు వెళ్ళండి అని చెప్పడం వల్ల కూడా ఇలా చేస్తున్నారు, ఆ మొండి ధైర్యం నాయకుడే ఇస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ గమనించుకోవాల్సింది రేపు రోజున ఎప్పుడో 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో అధికారం దక్కుతుందా లేదనేది అంతిమ న్యాయ నిర్ణేతల ప్రజలు. దానికోసం అని చెప్పని రేపెప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద కేసులు తీసేస్తున్నాం కాబట్టి ఈ రోజు మీరెళ్ళి దాడులకు పాల్పడండి, మీరు దౌర్జన్యాలు చేయండి, మీరు న్యూసెన్స్ క్రియేట్ చేయండి అని చెప్పని తన శ్రేణులను రెచ్చగొట్టి ఆదేశాలు ఇస్తున్న ఈ వైఖరి చూస్తుంటేనే ఖచ్చితంగా దీనికి బాధ్యుడిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ఆ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డిని బాధ్యుని చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి స్వయంగా తాను అక్రమాస్తుల కేసులో కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్. ఈ విధమైన సమాజంలో అస్థిరత సృష్టించే విధంగా, ఈ ఘర్షణలు రెచ్చగొట్టే విధంగా ఘర్షణకు పాల్పడి ఈ చర్యలకు పాల్పడతాన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయమని చెప్పని ప్రభుత్వమే సుమోటోగా న్యాయస్థానాన్ని అప్రోచ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇదే క్రమంలో పదే పదే శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి చర్యలకు పాల్పడుతున్న భూమన కరుణాకర్ రెడ్డిని, అతని కొడుకుని అభినయ్ రెడ్డిని కూడా బాధ్యులుగా వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి అధికార పక్షం మీద భౌతిక దాడులకు పాల్పడే సాహసానికి ఒడిగడుతున్న ఈ వైసీపీ శ్రేణులు కూడా రిలీజ్ అవ్వాల్సింది ఏంటి అంటే అంతిమంగా రేపటి రోజున కేసులు పాలయ్యేది, జైలు పాలయ్యేది, నష్టపోయేది మీరు. మీ నాయకుడు 30 అడుగుల ఐరన్ ఫెన్సింగ్ మధ్య Z+ కేటగిరీ రక్షణలో ఆయన పర్యటించే ప్రాంతాల్లో వందలాది మంది పోలీసుల పహరాలో ఆయన పర్యటన సాగుతూ ఉన్నాయి. కానీ వాళ్ళ సమాజంలో సగటు పౌరుడిగా బతకాల్సిన మీరు రేపటి రోజున ఈ భౌతిక దాడులకి చట్టపరంగా ఎదురుగాబోయే కాన్సిక్వెన్సెస్ కి మీరే బాధ్యులవుతారు. థ్యాంక్ యూ.